అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన బరబాటి కూర. ఆంధ్ర సైడు ఇది వండుతారండి. బరబాటి అంటారు. అర కేజీ బరబాటి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక రెమ్మ కరివేపాకు. ఈ బరబాటి కూర తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చేద్దాం రండి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. నూనెలో బాగా వేగనివ్వాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న బరబాటి వేసుకోవాలి. ఇది మొత్తం కలిపి మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. టమాటా వేసుకోవాలి. చిన్న ముక్క, ఎక్కువ వేసుకుంటే బాగోదు. చిన్న టమాటా ముక్క వేసుకోవాలి. చిన్న టమాటా ముక్క కట్ చేసింది వేసుకున్నాను. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. సింపుల్గా వండుకుంటేనే కూరలు బాగుంటాయండి. ఎండాకాలం మసాలాలు అన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన అంత బాగోదు. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా వండుకుంటేనే కూర బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి వండండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుదాం.
ఇవ్వకండి కూర ఇంతేనే బరబాటి కూర. ఇనుము కళాయిలో చేసుకుంటే బాగుంటుంది. వెంటనే తీసి వచ్చి వేరే ప్లేట్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బరబాటి కూర.